ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు కృప కలిగినటువంటి యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామమున ఈ రోజున వాక్య ధ్యానములకు, ఉపవాస వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. లేఖనం చదువుకుందాం. ముందు మొదటిగా లేఖనాన్ని చదువుకొని వాక్యంలోకి వెళ్దాం. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 46వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. 6,03,050 మంది, 3,550 మంది మొత్తం ఇశ్రాయేలీయుల జనసంఖ్య. వాళ్ళ జనాభాని లెక్క చూస్తే తేలిన జనసంఖ్యలో ఇక్కడ రాయబడింది వృద్ధులు, పిల్లలు కాకుండా వీళ్ళ వరకే 6 లక్షల చిల్లర ఉన్నారు. 6 లక్షల చిల్లర ఉన్నారు. ఇంతగా దేవుని ప్రజలు దీవించబడ్డారు. ఇంతగా దీవించబడ్డారు. ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు మా వర్గం ప్రజలు ఎక్కువ ఉన్నారని ఎవరికన్నా తెలిసిందే అనుకోండి, ఇక వాళ్ళకున్నటువంటి ధీమ ఇంకెవరికి ఉండదు. మాకు అది కావాలా, ఇది కావాలా, మా ఓట్లు అన్నీ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అని చెప్పనని కండిషన్లు పెడతారు. నిజమే. ఇక్కడ దేవుని ప్రజల యొక్క ఓట్లు కూడా ఆలోచిస్తే వీళ్ళకి ఇంతగా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అప్ప, ఇంతగా ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆలోచన చేస్తారు. అంతగా దేవుడు అబ్రాహాముని దీవించాడు. అబ్రాహాముకి దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ఒకసారి మనం ఆలోచన చేస్తే, అసలు నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వర్షాకాలం వచ్చిందంటే ఒక నమ్మకం, వానలు పడతాయి, పంటలు పండించుకోవచ్చు అని అదే నమ్మకంతో పంట పండిస్తారు. ఒక నమ్మకం అది. ఈ అబ్రాహాముకి అసలు నమ్మకం అనేదే లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రాహాముని దీవించాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎంత పరిస్థితి ఎంతగా మనకి కాదు అని దూరంగా పోయినా, మన పరిస్థితులు ఎంతగా మనకి దగ్గర కాకుండా దూరంగా పోయినా సరే ఆయన సాధించగలిగేటువంటి దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనంలో, అందుచేత మృత తుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందని లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. చూడండి, ఇప్పుడు ఇక నమ్మకం ఉన్నటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని ముందుకు కొనసాగించడం అందరు చేసేదే. నమ్మకం లేనటువంటి టైంలో అబ్రాహాము ఏం చేసిందంటే ధైర్యంగా జీవితాన్ని కొనసాగించండి. తెలియనటువంటి ప్రదేశంలో, మనుషుల మధ్యలో, ఆ ఊరిలో, ఆ దేశము దగ్గర నుంచి ఆ దేశంలో పండేటువంటి పంట వరకు, మొలకెత్తే విత్తనాల వరకు ఏది కూడా అబ్రాహాముకు తెలియదు. మన దేశంలో పండే పంటలు పక్క దేశంలో పండవు. ఈ అబ్రాహాము కూడా అలాగనే తెలియనటువంటి ఒకనొక అన్యుల ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ నివసిస్తా దేవుని మాట మీద ఆ మృత తుల్యుడైనటువంటి ఒకని నుండి సముద్రము ఒడ్డునున్నటువంటి ఇసుక వలె, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల వలె సంతానాన్ని విస్తరించుకొని పోయిండు. ఆమేన్. సంతానాన్ని విస్తరించుకొని పోయిండు. దేవుని అందున్నటువంటి మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదించబడతాయి.
సమర్థుడయ్యుండి బలవంతుడయ్యుండి మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ఈ వాగ్దానాలను నెరవేర్చడానికి, ఏ వాగ్దానం అంటే ఆ నమ్మకము లేనటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్పినటువంటి ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. నమ్మకం ఉన్నప్పుడు కాదు. వర్షాకాలంలో వాన పడుతుంది, పంట పండుతుంది, అంతా ఇంత చేతికి వస్తుందని విత్తనం ఎత్తి వ్యవసాయం చేసి పంటలు పండించడం కాదు. కానీ నమ్మకము లేనటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికే సమస్త ఘనత కలుగును కాక. దేవునికే, మరి మనుషునికి వద్దు, లేకపోతే పాస్టర్ గారికి వద్దు, లేకపోతే ఇంకొకళ్ళు దేవుని పరిచారకులు వద్దు, ఎవరికి కూడా వద్దు. ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందాల. అందులో దేవునికి మాత్రమే చెందాలి. లేఖనంలో మనం చదువుకున్నటువంటి 2 లేఖనాల్లో కూడా ఒక మనుషుడు మనుగడ లేనటువంటి సమయంలో దేవుని చేత మనుగడే కాదు అటు తర్వాత ఆ మనుషుడిని కదిలించడానికి వీలు లేకుండా విస్తరించుకుపోయింది ఆ మనుషుని సంతానం. మనుగడే లేదు అసలు. అబ్రాహాముకి సంతానం కలిగినప్పుడు 100 సంవత్సరాలు ఇద్దరు కలిసి, కపుల్స్ ఇద్దరు, అబ్రాహాము సారా ఇద్దరు కలిసి ఎదురు కూర్చొని నవ్వుకుంటారు. ఎదురు కూర్చొని నవ్వుకుంటారు. ఎందుకంటే నీ వయసు చూడబోతేనేమో అట్లా ఉంది, నా వయసు చూడబోతేనేమో ఇట్లా ఉంది, మనకు సంతానం కలగటం ఏందని నవ్వుకుంటారు. సంతానానికి ముందు కొంచెం హేళనగా, అది కాకుండా అనుమానంతో ఏమైతారులతి అనేటువంటి వేళాకోళంగా అలాగ నవ్వుకుంటారు. సంతానం అయిన తర్వాత అబ్బా దేవునికి స్తోత్రం కలుగును గాక సంతోషంతో నవ్వుకుంటారు. ఇద్దరు భార్య భర్తలు, అబ్రాహాము సారాయి, ఇద్దరికిద్దరు దేవుని చేత దీవించబడ్డారు. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, ఈ రోజున మన వాక్య ధ్యానము దావీదుకు దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉన్నది. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదన, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చాను. ఈ వచనంలో ఈరోజు మన వాక్య ధ్యానము దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. చేస్తే ఒక మాట దేవుడు దావీదుకి ఇచ్చినట్లే మనకి ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే, సందేహం అనేది లేకుండా మీ మార్గంలో మీరు వెళ్ళండి, మీ శత్రువుల్ని మీకు అప్పచెప్తా. సందేహపడొద్దు, సందేహం అనేది వద్దు. నిస్సందేహంగా అంటే అనుమానం అనేది లేకుండా, సందేహం అనేది లేకుండా మీరు మీ జీవితాన్ని కొనసాగించినట్లయితే, ఈ జీవన క్రమంలో ఇప్పుడు మీరు అనుసరిస్తూ ఉన్నటువంటి ఈ మార్గంలో దేవుని వాగ్దానము మీ జీవితంలో మీ శత్రువులని ఏం చేస్తుంది, తొలగిస్తుంది పక్కకి. ఎర్ర సముద్రం పోయింది కదా, పోయిందా? ఖచ్చితంగా దేవుని ప్రజలకు అడ్డుకున్నది ఏదైనా సరే దేవుని మాట చేత తొలగిపోతుంది. అది ఏదైనా సరే, సముద్రమైన, కొండ లాంటి బలవంతుడైనా పక్కకు తొలగిపోతాయి. వీళ్ళు కూడా, ఈ శత్రువులు కూడా తొలగిపోతారు. ఏమైతుందేమోలే, వాళ్ళు చూడబోతే అంత బలం ఉంది, జుడ్డులాగా
జిడ్డులాగా అంటుకుపోయారు అని చెప్పనని అనుకున్నారేమో కానీ ఈ జీవితంలో నమ్మకం ఉంది కదా, నమ్మకాన్ని కోల్పోకుండా అనుసరించినట్లయితే మన దేవుడిని మన ప్రభువుని ఆయన చేసి చూపిస్తాడు. ఆమె అబ్రాహాము కూడా మొట్టమొదట్లో నేను నీకు సంతానాన్ని కలుగజేస్తా అబ్రాహ్మ అని చెప్పనంటే ఆయన నమ్మిండు దేవుణ్ణి నమ్మి కొనసాగుతా ఉంటే దేవునిలో ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఆకాశానికి అంటుకునేటువంటి కొండలైనా సరే క్రమక్రమంగా భూమికి సమంగా అవుతా ఉన్నాయి. మన ముందున్నటువంటి ఈ బలవంతులు కూడా మనము నమ్మి అనుసరిస్తా ఉన్నటువంటి మన దేవుడు ఏం చేస్తాడంటే క్రమక్రమంగా భూమికి సమానంగా చేస్తాడు. సమానం అయిపోయినటువంటి ఈ మనుషుల మీద మన పాదం పెడతాం తొక్కేయటానికి. దేవుడు అందుకే చేసేది. సమానంగా ఎందుకు అయిపోయారంటే మరి శత్రువుని తొక్కితేనే కదా దేవుని బలం. శత్రువుని మనం తొక్కితేనే మన దేవుని బలం మన జీవితంలో మన ద్వారా దేవునికి మహిమ వచ్చేటట్లుగా కనపడుతుంది. అందుకే ఆయన ఏం చేస్తాడంటే శత్రువులని సమంగా చేసి వాళ్ళ మీద మనల్ని నడిపించుకొని చేసుకుపోతాడు. దావీదు కూడా ప్రార్థన చేస్తే నువ్వు అప్పచెప్పువా ప్రభువా చెప్పానంటే ఇంకా డౌట్ ఉన్నట్టుందేమో మనలాగా దావీదుకు కూడా. అందుకే అంటా ఉన్నాడు, సందేహం లేకుండా అనుమానం అనేది లేకుండా ఖచ్చితంగా నీకు అప్పచెప్తా, నువ్వు నేను నీకు అప్పచెప్తా అని దేవుడు వాగ్దానం చేసి దావీదును పంపిస్తే దావీదు ఏం చేసిందంటే ఈ నీటి ప్రవాహం ఎలాగైతే పోతుందో అలాగా శత్రువులు ఏం చేసిందంటే తరిమి పెట్టిండు. ఈ పోయే నీటి ప్రవాహం తిరిగి మళ్ళీ వెనక్కి వస్తుందా? రాళ్ళు ఉన్నాయి, అక్కడ గుంటలు ఉన్నాయి, పోయే మార్గంలో గుంటలు ఉన్నాయి, ఆ గుంటలోకి పోవాల్సి వస్తుందేమో, నేను పోను అని వెనక్కి వస్తుందా? పోయే నీటి ప్రవాహం రాదు కదా. గుంట ఉన్నా, రాయి ఉన్నా, ముళ్ళకంపు ఉన్నా వాటి మీద ఆ ప్రవాహం పోతూనే ఉంటుంది. అట్లాగా దేవుడు ఏం చేసిందంటే శత్రువులని వెనుకకు మళ్ళకుండా దావీదుని శత్రువు వెనకబెట్టి తరిమి కొడితే వెనక్కి చూడకుండా శత్రువులు తరమబడ్డారు. నీ శత్రువులు తరమబడతారు నీ వైపు చూడకుండానే నీ చేత దేవుని వాక్యానుసారంగా ఆయన వాగ్దానము ప్రకారంగా ధైర్యంగా మొదటున్నటువంటి పితరుడైనటువంటి అబ్రహాము నమ్మి దేవునితోటి అనుసరిస్తా ఉంటే సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయన యొక్క వాగ్దానము ఆయనకు స్తోమత, శరీరంలో అంత స్థితి లేకపోయినా సరే శరీరము అంతటి స్థితిని సంపాదించుకుంది. అలాగనే జీవితంలో ఆయన వాగ్దానము మీకేం చేస్తుందంటే సాధ్యము కాదు అనుకున్న దాన్ని రోజు గడిచే కొద్దికి, మాసము గడిచే కొద్దికి, సంవత్సరం గడిచే కొద్దికి ఆయన యొక్క ఈ వాగ్దానము మన జీవితాల్లో ప్రత్యేకంగా మీ జీవితాల్లో దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. ఆ నెరవేర్చే బలవంతునికి, ఆ మాటని స్థాపించేటువంటి శక్తిమంతునికి ఈ రోజున ఉపవసించి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు వగిన తండ్రి, పరలోకపు మాట ఇచ్చి భూమి యందు నీ ప్రజలను స్థాపించువాడా, నీ వాగ్దానము చేత నిస్సందేహముగా శత్రువులను తరిమి కొడతా అని చెప్పిన నీ వాగ్దానమును తండ్రి నీ మందిరమును అనుసరించుచున్నటువంటి సహోదరుల ఎడల జరిగించమని అయ్యా, సహోదరుల జీవితాలలో బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఏ సహోదరుడైతే ఉన్నారో
ఆ సహోదరుని దర్శించి వారి కుటుంబంలో తండ్రి వారి శత్రువులను తరిమి కొట్టి నీ ప్రజలై ఉన్నటువంటి నీ స్వాస్థ్యము నీ అడుగు జాడలను విడువక నడిచే నీ బిడ్డలు బలము పొందుకొనున్నట్లు నీ చేత వారి శత్రువులను తరిమినటువంటి స్థితిలో నిలిచినట్లు నీ కృపను జ్ఞాపకం చేసుకొనమని శక్తిమంతుడా ఈ ఉదయకాలమందు ఉపవాస మనవులను దయతో జ్ఞాపకం చేసుకొని దర్శించమని యేసు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకి తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.